నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఫిర్యాదు అందిన వెంటనే, అంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు ఆ కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా? సో చాలా వరకు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే కేసుకు సంబంధించి చాలా చోట్ల వింటుంటారు. అసలు ఆ కేసు ఏంటి అనే అంశం తెలుసుకొని మన కంటెంట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లలిత కుమారి అనే ఒక మైనర్ అమ్మాయి కిడ్నాప్ చేయబడుతుంది. కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఎవరో అగాంతకులు నా బిడ్డను కిడ్నాప్ చేశారు, ఆచూకీ దొరకటం లేదు, తొందరగా నా బిడ్డను తీసుకురండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోరు. అలా ఒక 3-4 డేస్ గడిచిన తర్వాత ఆ తండ్రి ఏం చేస్తాడు అని అంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ అనే పిటిషన్ వేస్తాడు. హేబియస్ కార్పస్ అంటే ఏంటి అని అంటే ఎవరినైనా సరే కనిపించకుండా పోయిన వ్యక్తిని 24 గంటల్లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలి అని అర్థం. హేబియస్ కార్పస్ పిటిషన్ వేసి అందులో అతని యొక్క బాధ అంతా కూడా చెప్పుకుంటాడు. నా బిడ్డను కిడ్నాప్ చేశారు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, పోలీసులు పట్టించుకోలేదు అని చెప్పి హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఈ కేసుని విచారణ చేస్తూ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఆదేశాలను జారీ చేస్తుంది. ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి నాకు అన్యాయం జరిగింది, నేను ఒక అగ్రీవ్డ్ పర్సన్ని, నేను ఒక బాధితుణ్ణి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ సమగ్రమైనటువంటి విచారణని ప్రారంభించండి అని చెప్పి లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చింది. అందుకే ఎవరైనా సరే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ కంప్లైంట్ను తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. మనం ఏం మాట్లాడతామంటే, సార్ మీరు ఎఫ్ఐఆర్ ఎలా చేశారు అని చెప్పి పోలీసులను ప్రశ్నించడము, కొంత ఎదురు తిరగడం లాంటివి చేస్తుంటాము. కానీ సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా, ఆదేశాల ప్రకారంగా వీళ్ళు పోలీసులు తమ బాధ్యతలను తాము నిర్వర్తిస్తుంటారు. కాబట్టి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. కానీ ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్లో సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసే సందర్భంలో చార్జ్ షీట్లో మీ పేరు లేకపోతే మీరు నేరస్తులు కారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.